రాఖీ పండగ రోజు అన్నయ్య అన్నయ్య ఏంటి? ఈరోజు రాఖీ పండగ కదన్నయ్య. ఓహో, అందుకేనేంటి ఎంత ప్రేమగా పిలుస్తున్నావు? ఎనడలేంది. అందుకేనేమో పొద్దున్న నుంచి అన్న ప్రేమ చెల్లి బంధం అనే స్టేటస్లు వాయించేస్తున్నాను నన్ను. బాబు లేకరా బాబు, రాఖీ కడతాను. నా గిఫ్ట్ ఎదురా? నాకు తెలుసు నువ్వు ఎలా అడుగుతావని, అందుకనే ముందుగానే తెప్పించా. వా ఫోనా అన్నయ్య అన్నయ్య, నా బుక్స్ అన్ని పట్టుకొని రాదా హెల్ప్ చేసుకుని ఎవరే హెల్ప్ చేయట్లేదు. లేదు నేను నాన్న ఖాళీ లేను. అదేంట్రా అన్నయ్య, మనం రాఖీ పండుగ ప్రామిస్ చేసుకున్నాం కదా ఒకరికొకరు హెల్ప్ చేసుకుందామని. అదా ఒక్కరోజుకి ఎలా ఇంత ప్రేమగా పిలిస్తే అవసరం వచ్చింది ఏంటి? ఏం లేదు, ఫ్రెండ్స్ మూవీకి వెళ్ళాను 500 తీసుకోవాలి. ఇవ్వండిరా, నేను ఎందుకు ఇవ్వాలి? నాకు ఆ రోజు హెల్ప్ చేసావేంటి? ఏమన్నా నువ్వు మన ప్రామిస్ ఎప్పటి వరకు ఆ రోజు వరకే అన్నావు. నేను ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వను. వదినా కూర్చో. ఏంటి వదినా విశేషాలు? ఏమున్నాయమ్మా, ఏమీ లేవు, మామూలే కదా. ఏంటి వదినా బాబు, మా పిల్లలు రాఖీ పండుగలను ఎంతో ప్రేమగా ఉంటున్నారు. ఆ తర్వాత నుంచి ఇద్దరికి పడతారు, కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటున్నారు. వాళ్ళలో ప్రేమ అనేదే లేదు వదినా బాబు. మా ఇంట్లో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏటో ఎవరితో చెప్పుకోవాలి కూడా అర్థమవుతలేదు. రాఖీ పండుగ రోజు మాత్రమే వాళ్ళు సరదాగా ఉంటున్నారు, మిగతా రోజులంతా కొట్టుకుంటూ దెబ్బలాడుకుంటూ ఉన్నాయి. ఇలాగే ఉంటున్నారు. మన పరిస్థితి ఎలా తీరుతుంది వదినా బాబు? ఏమో ఎక్కడ తీరుతుందో ఏటో. అమ్మా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అమ్మా. రమ్మని లోపలికి రమ్మనమ్మా. కూర్చోండి. నమస్తే ఆంటీ, బాగున్నారా? బాగున్నాం. ఏంటంటే ఇందాక మేము వస్తున్నప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఏముందిలే అమ్మా, రాఖీ పండుగ కోసం మాట్లాడుకుంటున్నాం. రాఖీ పండుగ అనేది మన భారతీయ సంస్కృతిలో ఎంతో విలువైనది. ఈ పండుగ రోజున అక్కలు తమ్ముళ్లకు అలాగే చెల్లెళ్ళు అన్నయ్యలకు రాఖీ కడతారు. ఇది ప్రేమకి, నమ్మకానికి అలాగే రక్షణకి గుర్తు. ఒక్కరోజేనమ్మా రాఖీ పండుగ అంటేని. రాఖీ పండుగ అంటే ఒక్కరోజు ఉత్సవమే కాదు, ప్రతిరోజు మన బంధాలను ప్రేమతో కాపాడుకోవడమే జీవన విధానం. ఓ అవునమ్మా. ఆంటీ, మా అన్నయ్య నన్ను ప్రతి ప్రాబ్లంలో కూడా సేవ్ చేస్తాడు, అలాగే నాకు సపోర్ట్గా ఉంటాడు. ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు రక్షించుకోవడం నిజమైన రాఖీ బంధం. నా చెల్లెలకు మాత్రమే అమ్మాయి బంధం వర్ధిస్తుంది. అన్నా చెల్లెలకు మాత్రమే కాదు, స్నేహితులు, బంధువులు అలాగే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి నమ్మకం అనే బంధం రాఖీ లాంటిది. ఈ దారం బలంగా కట్టుకోవాలంటే ప్రేమ, విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఓ ప్రేమిలా, ఇప్పుడైనా అర్థమైందా? అర్థమైందమ్మా. ఏంటి వీళ్ళందరూ ఎవరు? ఏం కాదు, కూర్చొని పడ్డ. అలాగే ఆంటీ, మన ఉపనిషత్తుల్లో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పడం జరిగింది కదా. అమ్మలో ఆ, నాన్నలో నా, రెండు కలిపితేనే అన్న. తల్లిదండ్రుల తర్వాత చెల్లిని రక్షించవలసిన బాధ్యత ఒక అన్నకే ఉంటుంది. అవునమ్మా, వీళ్ళకి ఇప్పుడైనా అర్థమైతే బాగుంటుంది. ఇలాగే మన బైబిల్లో కూడా ఉంది. అది ఏంటి అంటే, నువ్వు ఒకరిని ఎలా ప్రేమిస్తున్నావో వాళ్ళు కూడా నేను తిరిగి అలాగే ప్రేమిస్తారు. అంటే నువ్వు ఒక చెల్లిగా అన్నని ఎలా ప్రేమిస్తావో ఒక అన్న చెల్లిని అలాగే ప్రేమిస్తాడు. లేదు మా అన్న నన్ను నాతో బాగా మాట్లాడట్లేదు, నన్ను ప్రేమించట్లేదని నువ్వైతే అలాగా ఒంటరిగా ఉంటున్నావు, అన్న కూడా తను మాట్లాడలేదు నేనెందుకు మాట్లాడకూడదు అన్నట్టే ఉంటాడు. కాబట్టి ఏ బంధంకైనా ప్రేమ అనేది చాలా ముఖ్యం. ఖురాన్లో ఇలా చెప్పడం జరిగింది, మీ బంధువులను వారికి అర్హులైన వారిని హక్కులు ఇవ్వండి, మీరు దేవుడు సూచించిన విధంగా వారిని గౌరవించండి. సరే అమ్మా, మాకు మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా మీకు. సరే ఆంటీ, టైం అవుతుంది, వెళ్తాం. ఒరే అన్నయ్య, ఇంకా మనం కొట్టుకోకుండా రాఖీ పండుగ రోజు ఎలాగైతే ప్రేమగా ఉంటామో అలాగే ప్రతిరోజు ప్రేమగా ఉంటాం రా. అలాగే చెల్లి, నేను కూడా ఇక మీదటి నుంచి రోజు నేను గౌరవిస్తాను. అప్పుడే కదా మన బంధాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం. మన పిల్లల్లో మంచి మార్పు వచ్చిందే. అవునా వదినా, మా పిల్లల్లో కూడా మార్పు వచ్చింది వదినా. మనం ఏ విషయాలు తెలుసుకున్నామో, గ్రంథాలు చదువుతూ ఉన్నామనుకో, ఈ సమాజంలో గట మార్పు చూడవచ్చు. మనం చూసారు కదండి, ఇప్పుడు మా పిల్లల్లో వచ్చిన మార్పే మీరు చూడాలనుకుంటున్నారా? అది ఒకటే మార్గం. గ్రంథాలను చదవండి, దాని ప్రకారంగా జీవితం గడపండి.